నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మేషరాశి వారికి ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి చూసుకున్నట్లయితే 16 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు, రాశికి వ్యయమందు రాహువు, షష్ఠమందు కేతువు, అలాగే లాభస్థానమందు వక్రీకరించినటువంటి శని, అలాగే ద్వితీయ స్థానమందు ధనస్థానమందు కుజ గురుల యొక్క సంచారం, మరియు చతుర్థ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంత చేసినటువంటి పనులనే ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా. ఎందుకనంటే శని వక్రీకరించినటువంటి కారణం లాభాన్ని, అంటే లాభం అంటే విద్యకైతే విద్యా లాభం, ఉద్యోగం అయితే ఉద్యోగ లాభం, వ్యాపారం అయితే వ్యాపార లాభం, అనగా ఏ వ్యవస్థలో ఉంటారో ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ఆ లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పనులు ఒకటికి 4-5 సార్లు చేస్తే తప్ప ఫలితము ఉండదు. అంటే శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. ఉదాహరణకి మనకు చెప్పాలి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్తారు. పొద్దున 10:30కి రండి అని చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సమయానికి రారు, మళ్ళీ సాయంత్రం 4ంటికి రండి అంటారు. అంటే ఒకే పనికి 2 సార్లు తిరగడం లాంటిది. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారికి ఈ యొక్క 16 నుంచి 31వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి కొన్ని రోజులు మంచివి. అలాగే చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి, కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి, అలాగే రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడాను ఏ రోజుల్లో మంచి జరుగుతుంది, అలాగే ఏ రోజుల్లో వాళ్ళకి ధన వ్యయం అధికంగా ఉంటుందనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకైతే చక్కటి విద్యా సంస్థలో మీరు అనుకున్నట్టు విధంగా విద్యా ప్రవేశాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఉద్యోగార్థులకి చక్కటి యోగ కాలంగా చెప్పవచ్చు. అనుకున్న చోట బదిలీలు కావడం కానీ, లేకపోతే సంబంధించినటువంటి మార్పులు కానీ చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి చక్కగా నూతన ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే మానవుడికి సంబంధించి సకలమైనటువంటి సమస్యల్లో 70% మానవుడికి ఈ యొక్క ధనపరమైనటువంటి సమస్యలే ఉంటాయి. డబ్బే సమస్యల్ని తీసుకుని వస్తుంది, ఆ డబ్బే సమస్యల్ని తీరుస్తుంది. కాబట్టి ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 16వ తారీఖు రోజున మీకు సంబంధించి ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల కావచ్చు, లేదా మీరు ఏదైనా ఆశిస్తున్నటువంటి ధనపరంగా విశేష ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఇక 18, 19 తారీఖుల్లో మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా 17, 18 తారీఖుల్లో, ఈ 17, 18 తారీఖుల్లో ఆందోళనగా మనస్సు ఉంటుంది. ఏ పని ఎందో లగ్నం కాదు, అన్నిటికంటే మించి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే, ఖర్చులు పెట్టుకోవాలనుకుంటే 17వ తారీఖు, 18వ తారీఖు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే జాతకరీత్యా ఆ రోజుల్లో అదన ఖర్చు ఉంది. మీ ప్లాన్ ప్రకారం అయ్యేటువంటి ఖర్చు అదనపు ఖర్చు అవ్వడం వల్ల విశేషంగా ధన వ్యయమైనటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్త పడండి. ఇక 19, 20, 21 తారీఖుల్లో ప్రధానంగా సంతానపరమైనటువంటి విరోధములు కలుగుతాయి. కాబట్టి సంతానముతో వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సమస్యలు కానీ, లేదా సంతానానికి అనారోగ్యం చేసి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఇక 22, 23వ తారీఖుల్లో అయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి చక్కటి మంచి అవకాశమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చేపట్టేటువంటి పనులలో సంబంధించి మీ యొక్క పేరు 10 మంది నోళ్లలో నానే అవకాశం 22, 23వ తారీఖులో ఉంటుంది. ఆ రోజున కూడా ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 24, 25వ తారీఖుల్లో విశేషించి ధన ప్రాప్తి అంటే అన్ని రకాలుగా, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా అన్ని రకాలుగా మీకు ధనాదాయం బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో అధిక ధన వ్యయమైనటువంటి అవకాశం ఉంటుంది. వృధా ప్రయాస జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. మీరు ఇంతకుముందు తలపెట్టినటువంటి కార్యక్రమాలకి కొన్ని విఘ్నములు ఈ యొక్క 26, 27 తారీఖుల్లో ఏర్పడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 28, 29 తారీఖుల్లో మీ మనస్సు సంతోషపడే సంఘటనలు మీకు జరుగుతాయి. అది ధనపరమా, కుటుంబపరమా, అలాగే సంతానపరమా, లేదా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి దానికి ఒక శాంక్షన్ రూపంలో మీకు మంచి వార్తలు వింటారు. ఈ 28, 29 తారీఖుల్లో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక
30-31 తారీఖుల్లో గమనించుకున్నట్లయితే జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విరోధములు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో లౌక్యంగా ప్రదర్శించండి. మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోండి. అట్లాగే ఆకస్మికమైనటువంటి ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెరసి ఈ యొక్క మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా 17, 18, 26, 27, 30, 31 తేదీల్లో ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. అయితే ఇంకా ప్రధానంగా చెప్పాలి అని అంటే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం లేని వ్యక్తి గొప్పగా విజయాలు సాధించలేడు. సాక్షాత్తు మహాభారతంలో దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుని ముందు పెట్టుకొని అర్జునుడు విజయుడయ్యాడు తప్ప ఇక్కడ దైవమే ప్రధానం. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ యొక్క ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దైవాన్ని అనుగ్రహం మీ దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించండి. పరిహారాలు చక్కగా చేస్తారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, అలాగే వివాహము, ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు, ప్రత్యేకించి రాహుకేతు పూజలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా కూడా నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు ఈ యొక్క ఒక్కొక్క క్షేత్రంలో చేయిస్తాం. ఆ విధంగానైనా కానీ సంవత్సరం మొత్తంగా నమోదు చేసుకోవచ్చు. అయితే సమస్యలు అనేటువంటివి వచ్చినప్పుడు సమస్యల నుంచి పరిష్కారం కోసం ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానముగా ఈ యొక్క కాలభైరవ అష్టక పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు 3 సార్లు పాటు చదవండి. ఆ రోజు వచ్చే సమస్యలు ఏ రోజుకు ఆ రోజు మిమ్మల్ని బాధించకుండా ఉంటాయని చెప్పవచ్చు. మేషరాశి గురించి చాలా చక్కగా మా ఆడియన్స్కి వివరించినందుకు ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.